హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఎవరైనా యూట్యూబ్లో కానీ ట్యుటోరియల్స్ చెప్పడానికి ఏ విధంగా క్యాన్వా అనేది ఉపయోగపడుతుందో చెప్తున్నాను. ఏదైనా ఒక సబ్జెక్ట్ను మనము ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే క్యాన్వాలో వెళ్ళి మనము వీడియో మాదిరిగా చేసుకుంటే మనము ఏదైనా ఒక టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వీడియోను అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనం ముందుగా క్యాన్వా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనము ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని దాని విధంగా మనము ఏదైనా కంటెంట్ను మనం తయారు చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఒక వీడియోని అయితే మనమైతే తీసుకున్నాము. దాంట్లో అయితే మనము సబ్జెక్ట్ ఏమైతే టీచ్ చేస్తున్నామో దాన్ని అయితే ఒక హెడ్డింగ్, అంటే మనం ఇప్పుడు ఏదైతే టీచ్ చేస్తున్నామో దాన్ని మనము తీసుకోవాలి. కాబట్టి మనమైతే ఇప్పుడు సైకాలజీ క్లాస్ కాబట్టి, అంటే సపోజ్ నేను చెప్తున్నా సైకాలజీ క్లాస్ అని, నేను సపోజ్ తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా సైకాలజీ క్లాస్ అని తీసుకున్నాను. అక్కడికి ఒక 50 సెకండ్స్ 60 సెకండ్స్ అని ఉంటుంది. ఆ వీడియోని మీరు ఎక్స్టెండ్ అయినా చేయొచ్చు, లేకపోతే బిట్ వైడ్ అయినా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక బిట్ను మనము దీంట్లో ఉండే పోర్షన్స్ను, అదేవిధంగా డయాగ్రామ్స్ను, బార్డర్స్ను, టెంప్లెట్స్ను అన్నిటిని కాపీ చేసుకొని నెక్స్ట్ అనదర్ బిట్లో మనము అదేవిధంగా దాన్ని పేస్ట్ చేసుకొని మళ్ళీ ఆ పేస్ట్ చేసిన దాన్ని మనం ఏదైతే సైకాలజీ ఉంది కాబట్టి ఇప్పుడు సైకాలజీ గురించి నెక్స్ట్ పోర్షన్స్ దాంట్లో మనము రాసుకుంటాం అనమాట. ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డయాగ్రామ్స్ మళ్ళీ మనం అక్కడ పేస్ట్ చేయాలి. అంటే ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అని ఈ యొక్క డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పిక్చర్స్ని తీసుకుపోయి మళ్ళీ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ ఏ విధంగా చేస్తున్నాం చూడండి. ఇప్పుడైతే పేస్ట్ చేసాం. రైట్, ఓకే. ఇప్పుడు మనమైతే టెస్ట్ చేస్తున్నాం. మనకి సైకాలజీ గురించి మనం టెస్ట్ చేయొచ్చు. ఏమని టెస్ట్ చేస్తున్నాం? సైకాలజీ మీన్స్, సైకాలజీ అంటే ఏమైతే అర్థం ఉందో దాన్ని అయితే మనము సైకాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ మైండ్స్ గురించి అయితే, హ్యూమన్ మైండ్స్ గురించి. మామూలుగా అయితే సైకాలజీ అంటే మనకు తెలిసినదే. సైకాలజీ అండ్ మీన్స్ ద స్టడీ ఆఫ్ మైండ్స్ అని చెప్తారనుకుంటా. దాన్ని అయితే మనము ఇప్పుడు సైకాలజీ చెప్తున్నాం కాబట్టి సైకాలజీ ఏం ఉంటుందో దాంట్లో ఏ చాప్టర్స్ ఉంటాయో దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకొని బిట్ వైడ్గా కట్ చేసుకొని మనమైతే దాన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, మనమైతే సైకాలజీ మీన్స్ రాసినాము. ద స్టడీ ఆఫ్, ఇప్పుడు సైకాలజీ అంటే ఏమంటే దాని గురించి రాసినాము. ఆ విధంగా చేసేసాం. ఓకే, రైట్. మళ్ళీ అనదర్ బిట్ తీసుకుంటాం మనము. అనదర్ బిట్లో కూడా అదేవిధంగా దాంట్లో ఉండే పోర్షన్స్ ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయి, టెంప్లెట్స్ ఉన్నాయి, మళ్ళీ అన్నిటిని కూడా మనము అనదర్ బిట్లోకి పేస్ట్ చేసుకొని మళ్ళీ దాని యొక్క what are the elements are in this poster we have to attach it in this poster. మనం ఏదైతే ఒక పోస్టర్ తీసుకుంటున్నామో దాన్ని రాయాలనుకుంటున్నామో దాంట్లో మనం ఏదైతే మ్యాటర్ అటాచ్ చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే టెక్స్ట్ విధంగా మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే, టెస్ట్ చేసినాం. ఏమని చేసినాం? సైకాలజీ మీన్స్, తర్వాత సైకాలజీ దాంట్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద యూటిలైజెస్, అడ్వాంటేజెస్ ఏమి అండ్ డిసడ్వాంటేజెస్ ఏమి, దాని గురించి అయితే మనము ఒక బిట్లో సైకాలజీ అని మనము, తర్వాత నెక్స్ట్ బిట్లో దాని పోర్షన్స్, దాంట్లో వాట్ ఆర్ ద యూటిలైజేషన్, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏమి, డిసడ్వాంటేజెస్ ఏమి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అంతా మనమైతే ఒక టీచర్ విధంగా అయితే ఎక్స్ప్లెనేషన్ చేయాలి. కాబట్టి మనం దీన్ని అయితే ఈ విధంగా బిట్ వైడ్ కట్ చేసుకొని ఒక వీడియో మాదిరిగా ఈ క్యాన్వాలో అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. దాన్ని అయితే టెక్స్ట్ రూపంలో చేసుకోవచ్చు. అలాగే అక్కడ టెక్స్ట్ పాయింట్స్ మార్చుకోవచ్చు మనము, అలాగే టెక్స్ట్ కలర్స్ మార్చుకోవచ్చు. మనమైతే ఏ దానికైతే ఒక సబ్ హెడ్డింగ్ ఉందనుకోండి, దానికైతే మనం హెడ్డింగ్ అండర్లైన్ చేయొచ్చు.
ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ తీసుకున్నాం, దాన్ని అలాగే ముందు పోస్టర్లో అవి ఏ టెంప్లెట్స్ ఉన్నాయో ఆ టెంప్లెట్స్ మళ్ళీ పేస్ట్ చేసుకోవాలా. ఆ టెంప్లెట్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్లో, ఆ టెంప్లెట్ని కాపీ చేసుకున్నాం. మళ్ళీ ఆ బిట్లో వచ్చేసి మనము పేస్ట్ చేసాం. ఓకే, పేస్ట్ చేస్తాం. అక్కడ అయింది చూడండి, పేస్ట్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అని దగ్గర అక్కడ పేస్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్లో టెంప్లెట్ అంతా ఆ బ్లాక్ బోర్డ్ అంతా కాపీ చేసుకొని మళ్ళీ అనదర్ బిట్లో మనం పేస్ట్ చేస్తున్నాం. ఓకే, చేసాం. ఇప్పుడు అలాగే టెక్స్ట్ బాక్స్ వెళ్తాము, అక్కడ హెడ్డింగ్స్ కానీ మనం ఏదైతే రాయాలనుకుంటామో దాని గురించి మనం అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, రాసేసాం. ఇప్పుడు మనం సైకాలజీ తీసుకున్నాం కాబట్టి దాని గురించి అయితే పోర్షన్ వైడ్గా బిట్లో ఫస్ట్ అయితే సైకాలజీ మీన్స్, తర్వాత దాని యొక్క అడ్వాంటేజెస్, దాని డిసడ్వాంటేజెస్, దాంట్లో ఏముంటుంది, అలాగే వాట్ ఆర్ ద యూటిలైజేషన్స్, సో మెనీ అప్లికేషన్స్, ఎందుకోసం యూజ్ చేస్తారు, ఎందుకు ఉపయోగపడుతుంది, ఇలాంటివన్నీ మనమైతే రాసుకొని ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళు రాసుకుంటారు. తర్వాత దాంట్లో ఏమన్నా ఫొటోస్ ఏమైనా పెట్టుకోవాలంటే, మనం చార్ట్స్ పెట్టుకోవాలంటే, ఫ్రేమ్స్ పెట్టుకోవాలన్నా, టేబుల్స్, ఆడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే మనం ఆడియో పెట్టుకోవచ్చు. ఆడియో ఓవర్ అంతా చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనకు ఏం కావాలన్నా ఫ్రేమ్స్ కావాలనుకో ఫ్రేమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సర్కిల్ కానీ ఇమేజెస్, ఇప్పుడు సర్కిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మీకు ఏ సింబల్స్ మీకు ఏదైతే నీడ్ ఉంటుందో ఆ సింబల్స్ని డౌన్లోడ్ చేసుకోవడము, దాంట్లో వచ్చేసి కాపీ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడం. మొత్తాన్నంతా వీడియోను చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో అయితే చేశారో దాని గురించి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నమాట. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీరు మొత్తం అంతా చూసుకున్న తర్వాత దాన్ని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మంచిగా ఉంటుంది. యూట్యూబ్ అంటే టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఏదైనా టీచింగ్ ఫ్యాకల్టీ అనే కాదు, ఒక టెక్నికల్ పరంగా అయినా లేకపోతే ఒక ఎడిటింగ్ పరంగా అయినా ఎవరైనా కానీ క్లాసులు చెప్పే వాళ్ళైనా ఎవరైనా ఉంటే కానీ ఈ విధంగా చేసుకోవచ్చని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడైతే మనం చార్ట్స్ అని కొట్టినాము, అక్కడ చార్ట్స్ వచ్చింది. ఆ చార్ట్స్ అనేది మనమైతే సెలెక్ట్ చేసినాము. ఆ సెలెక్ట్ చేసిన దాన్ని ఏదైతే బిట్లో మనం పెట్టాలనుకుంటున్నామో దాంట్లో ఆ చార్ట్ బార్ చార్ట్ అని కొట్టినాము. బార్ చార్ట్ వచ్చేసింది. డబుల్ టచ్ ఇచ్చినాం కాబట్టి 2 వచ్చాయి. ఒకటైతే డిలీట్ చేస్తున్నాము, ఇంకొకటి ఉంది. ఆ ఉన్నదాన్ని వచ్చేసి మనము ఎక్కడ పెట్టాలనుకున్నామో, ఏ పొజిషన్లో పెట్టాలనుకున్నామో ఆ పొజిషన్లో మనం ఫిక్స్ చేస్తున్నాము. ఓకే, ఫిక్స్ చేసాం. ఇప్పుడైతే మొదటి నుంచి అయితే ఇప్పుడు ఫస్ట్ పోర్షన్లో ఇప్పుడు మనం అది చెప్పాలనుకున్నాం కాబట్టి అదే దాని గురించి. మళ్ళీ అనదర్ బిట్ ఏం చెప్పాలనుకున్నాం దాంట్లోనే అది. అలా మీకు ఎన్ని బిట్లు కావాలంటే ఎన్ని పోర్షన్స్ కావాలంటే అన్ని పోర్షన్స్ మనము అయితే తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా మనము ఏదైనా కానీ ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్, అండ్ ఆల్సో టెస్ట్ కావాలంటే టెస్ట్, ఫొటోస్ కావాలంటే ఫొటోస్. ఎలిమెంట్స్లో అయితే గ్యాలరీ అని ఉంటుంది, మనకి ఏదైనా డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు సైకాలజీ ఉందనుకో ఏదైనా చేసుకోవచ్చు మనం. ఓకే, దీన్ని అయితే మొత్తం వీడియో అంతా మనం చేసుకున్న తర్వాత ఏదైతే ఉందో దాన్ని అయితే మనము ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు.
అలాగే అక్కడ వెబ్సైట్ ఉంది కాబట్టి అక్కడ ఏదో నేమ్ ఉంది, అది తీసేసి మనది BR బేసిక్ స్టిక్స్ అని మనమైతే టెస్ట్ చేసి పెట్టేసాం. దాన్ని అయితే ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనం చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనకు అప్లోడ్ చేయాలంటే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మనం, లేకపోతే వేరే ఏదైనా మీరు అప్లికేషన్ యూజ్ చేస్తా అంటే, ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తా అంటే దాంట్లో మనం వాయిస్ ఓవర్ కానీ ఇచ్చుకోవచ్చు, లేకపోతే దీంట్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. వాయిస్ ఓవర్ అని ఇచ్చుకొని మళ్ళీ దీన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నైస్. డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే షేర్ చేసుకోవచ్చు. మీకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా ఉంటుంది. ఓకే, క్యాన్వా అయితే బెస్ట్ యూటిలైజ్, ఏదానికైనా ఉపయోగపడుతూ ఉంటుంది. మనకు ఒక బిజినెస్ కార్డ్ చేసుకోవచ్చు, ఒక థంబ్నెయిల్ చేసుకోవచ్చు. సో మెనీ యూటిలైజేషన్ ఇన్ దిస్ అప్లికేషన్. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. నాకైతే వద్దు, డౌన్లోడ్ కాదు కాబట్టి టాప్ డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.